తక్కువ టైంలో నీ ఛానల్ మానిటైజేషన్ ఎలా కంప్లీట్ అయ్యింది? అప్పుడు మనం ఎంత మంచి కంటెంట్ పెట్టినా కూడా దానికి ఏంటంటే మన డబ్బు వచ్చింది, ఆ డబ్బుని వేసి మనం పెడితే అప్పుడు అనుకో మొత్తం ఆ మొబైల్లోనే పోయినాయి. కాబట్టి నాకు వీడియోస్ పెట్టడానికి ఆప్షన్ ఓకే, ఇది వీడి ఒరిజినల్ వాయిస్. నా మస్తే ఫ్రెండ్స్, ఐఎమ్ యువర్ బీవీకే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. దేవుని మనస్ఫూర్తి కొరకు నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను రీసెంట్గా కొంతమంది అడుగుతున్న క్వశ్చన్లు ఏంటంటే, ఇంత తక్కువ టైంలో నీ ఛానల్ మానిటైజేషన్ ఎలా కంప్లీట్ అయ్యింది? అంటే మానిటైజేషన్ కంప్లీట్ అయిందంటే మన ఛానల్ అంటే మన వీడియోస్ మీద యాడ్స్ ప్లే అవుతున్నాయంటే మనకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. కానీ ఇంత తక్కువ కాలంలో నీ వీడియోస్ మీద యాడ్స్ ప్లే అవుతున్నాయి, మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయింది. అది ఎలా కంప్లీట్ అయింది? మీరు ఏమైనా టిప్స్ తీసారా, ఏమైనా చేశారా, ఎలా చేశారని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఒకే ఒక మాట చెప్తున్నాను, నేను చేసినది మీకు కరెక్ట్గా చెప్తాను, మీరు దాన్ని ఫాలో అవ్వండి. 99% కాకుండా 80% అయితే సక్సెస్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏం తీయాలి, కంటెంట్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను చేసే ఫస్ట్ తప్పు ఏంటంటే, కంటెంట్ నా దగ్గర ఉన్నా కూడా నేను దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోతుంది. ఎందుకంటే నాకున్న రిసోర్సు ప్లస్ నాకున్న టైం గ్యాప్ ఇవన్నీ వల్ల నేను చేయాలంటే ఒక వీడియో తీయాలంటే ఇంత టైం కావాలి, ఆ టైంలో మనం ఆ వీడియో క్యాప్చర్ చేయాలి, ప్లస్ దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎడిటింగ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నేను చేయడానికి నాకు సరైన టైం లేక కొన్ని సిచ్యువేషన్ వల్ల నేను చేయలేకపోతున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే మాత్రం నేను అనుకున్న కంటెంట్ అయితే తీసుకొస్తాను. అప్పటిదాకా నేను నా ఛానల్లోకి వెళ్ళిపోకూడదు. ఏదో ఒక వీడియోస్ పెడుతూ ఉంటే ఛానల్లో ఒక అట్లే ఉంటుంది. అంటే యూట్యూబ్ అనేది ఏం చేస్తుంటే రెగ్యులర్గా ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవుతుంటా, రెగ్యులర్గా ఏదో వీడియో వస్తుంటే దానికి లైక్స్, కామెంట్స్ ప్లస్ ఏదో ఒకటి మన వ్యూస్ వస్తున్నావు, అప్పుడు మన ఛానల్ అట్లానే ఉంటుంది. లేదంటే కొన్ని రోజులు మనం ఏ వీడియో పెట్టకుండా ఏది లేకుండా మన ఛానల్ ఆటోమేటిక్గా అది బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తుంది. అప్పుడు మనం ఎంత మంచి కంటెంట్ పెట్టినా కూడా దానికి వ్యూస్ రావు. కాబట్టి నేను అనుకున్న కంటెంట్ తీయలేకపోతున్నా నాకు తెలుసు. కానీ అప్పటిదాకా కూడా నా ఛానల్లో బ్లాక్ లిస్ట్లో పోకూడదు. కాబట్టి ఏదో ఆ వీడియో ఈ వీడియో ఏదో ఒక వీడియో నేను ఫుడ్ వీడియోనో లేదా రెగ్యులర్గా చేసే వీడియో ఏదో ఒక వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేసండి, ఒక యూట్యూబ్ పెట్టాలనుకో మీరు మైండ్కి వచ్చిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ కంటెంట్ పెట్టాలో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని మీద కనీసం ఒక 10-20 వీడియోస్ మీరు ముందే అంటే ఫ్రీగా తీసి పెట్టుకో, అంటే ముందే వీడియోస్ తీసి పెట్టుకున్న తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మన వీడియోస్ తీసుకుందామంటే అదే మనం చేసే ఫస్ట్ తప్పు. ఎందుకంటే మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే పెద్ద మ్యాటర్ కాదు. ఒక 10 minutes యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తాం. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఒక వీడియో పెట్టేసి మళ్ళీ మనం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో వీడియో పెట్టి మళ్ళీ గ్యాప్ ఇచ్చామనుకో, అప్పుడే మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన స్టార్టింగ్లో మన న్యూ ఛానల్ కాబట్టి ఆటోమేటిక్గా యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఏదైనా కొత్త ఛానల్ వచ్చిందంటే యూట్యూబ్లోకి దాన్ని ప్రమోట్ చేస్తుంది, ఎక్కువ మందికి చూపించడానికి ట్రై చేస్తుంది. చూపించినప్పుడు మనం మంచిగా రెగ్యులర్గా వీడియోస్ పెడుతుంటే అందరూ అప్పటికప్పుడే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని మన వ్యూస్ అన్నీ బాగా వస్తాయి. కానీ మనం వీడియో పెట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ వీడియో పెట్టి కొంచెం గ్యాప్ ఇస్తే దానికి అర్థమైపోద్ది అంటే రెగ్యులర్గా దీంట్లో వీడియోస్ రావట్లేదు. కాబట్టి దీన్ని మనం ఆటోమేటిక్గా ప్రమోషన్ ఆపేస్తుంది, మన ఛానల్ ఎవరికి చూపించదు. అప్పుడు మనం మంచి కంటెంట్ పెట్టినా కూడా ప్రాబ్లం అవుతుంది. నేను చేసిన తప్పు కూడా అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశానంటే, నేను ఒక 20 వీడియోస్ 30 వీడియోస్ తీసుకొని ఉన్నాను. ఫుడ్ వీడియోస్, లైఫ్ స్టైల్ వీడియోస్ అవన్నీ తీసుకున్న తర్వాత యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. ఫస్ట్ ఒక 4-5 డేస్ వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే నా మొబైల్ కొంచెం ప్రాబ్లం వచ్చి కరెక్ట్ అయిపోయి దానిలో వీడియోస్ మొత్తము ఆ మొబైల్లోనే పోయినాయి. కాబట్టి నాకు వీడియోస్ పెట్టడానికి ఆప్షన్ లేకుండా పోయింది. అప్పుడు నేను ఏం చేశాను, ఇర్రెగ్యులర్గా అంటే వీడియోస్ రెగ్యులర్గా పెట్టకుండా గ్యాప్ ఇచ్చి 1 వీక్ ఒకటి 2 వీక్స్ అట్లా పెట్టడం వల్ల నా ఛానల్ కొంచెం డ్రాప్ అయింది. అలా కాకూడదంటే మీరు రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉండాలి. ఛానల్ క్రియేట్ చేసినామంటే ఇంక ఖచ్చితంగా వీడియోస్ ఏదో ఒకటి అప్లోడ్ చేస్తూనే ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్లో చాలామందికి వీడియోస్ అప్లోడ్ చేసేది తెలియదు, ఏదేదో అప్లోడ్ చేస్తారు, ఏమంటే అప్లోడ్ చేస్తారు, పిచ్చి వీడియోస్ అప్లోడ్ చేస్తారు. ప్రాబ్లం లేదు, అప్లోడ్ చేయండి. అలా చేస్తూ ఉంటేనే మీరు నేర్చుకుంటారు. పెద్ద యూట్యూబ్లు స్టార్టింగ్కి వెళ్తున్న వాళ్ళు ఫస్ట్ 100 వీడియోస్ 200 వీడియోస్ వరస్ట్గా ఉండే వీడియోస్ మళ్ళీ వాళ్ళు కూడా నేర్చుకుంటారు. వాళ్ళు ఆటోమేటిక్గా మంచి వీడియోస్ పెడతారు. అది నేను చెప్పేది. నేను యూట్యూబ్లో ఏం ఫాలో అవ్వాలి, నాకు త్వరగా మానిటైజేషన్ ఎట్లా కంప్లీట్ అయ్యింది దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమీ ఫాలో అవ్వలేదండి, అసలు ఏమీ తెలియదు నాకు యూట్యూబ్ గురించి. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలని ఒక ఐడియా ఉంది. ఎందుకంటే మనము అంటే నేను నార్మల్గా బయట అందరితో ఫ్రీగా మాట్లాడబట్టి ఇట్లాంటి ఏదైనా మామూలుగా వీడియోస్ బాగా ఫ్లూయెంట్గా మాట్లాడాలి సార్ నాకు అనిపిస్తుంది. కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నాను. నేను ఎప్పటి నుంచో ఛానల్ కానీ మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ మంచి కొంచెం క్లారిటీ వచ్చాను, మొబైల్ అయినా ఉంటేనే యూట్యూబ్ క్రియేట్ చేయండి ఛానల్. ఎందుకంటే మరీ ఏమీ లేదు. కొంతమంది చెప్తారు ఏం అవసరం లేదు, ఏదో ఫోన్ ఉంటే చాలు పెట్టేయండి. వీడియో కొద్దిలో 1% ఒక 2% క్లారిటీ ఉంటేనే చూస్తారు. ఒకప్పట్లో అయితే ఎవరు ఏదైనా చూసారు. కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఖచ్చితంగా వీడియో క్వాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలి, ఆడియో క్వాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటేనే వీడియోస్ చూస్తారు, లేకపోతే వీడియో టక్కని స్వైప్ చేస్తారు. కాబట్టి మినిమం కొంచెం క్లారిటీ బాగా వచ్చే మొబైల్ తీసుకోవాలి. ఒక 20K 25Kలో బ్యాక్ కెమెరా ఒక 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 30 మెగాపిక్సెల్ కెమెరా తీసుకున్న తర్వాత వీడియో అంటే యూట్యూబ్ని స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే ఎడిటింగ్ స్కిల్స్ కానీ బాగుంటే ఇంకా బాగా చేయొచ్చు.
నాకు ఎడిటింగ్ స్కిల్స్ అస్సలు 100% లేవు తెలుసా. నేను వీడియో పెడతాను, వాయిస్ ఓవర్ ఇస్తాను, అప్లోడ్ చేస్తాను, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడం అవంతా నాకు తెలియదు. ఎంతో ట్రై చేస్తున్నా కానీ అది అవ్వట్లేదు. ప్లస్ నేను ఏ పెయిడ్ యాప్స్ యూస్ చేయను, అన్ని ఫ్రీ యాప్స్ యూస్ చేస్తాను. దానిలో కొన్ని లిమిటెడ్స్ ఉంటాయి. ఇదే చేయాలి, ఇది వరకే చేయగలుగుతాం, ఇదే ఇవ్వగలుగుతాం, ఇంకా ఎక్స్ట్రా గ్రాఫిక్స్ అవన్నీ దాంట్లో యాడ్ చేయడానికి ఉండదు. కాబట్టి అవి నేను చేయలేదు. ఇంకోటి ఏమంటే చాలామంది అడుగుతారు నిజంగా నేను మానిటైజేషన్ కంప్లీట్ అయిందా ఊరికే చెప్తున్నాను. అదే నాకు మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ కూడా ఇక్కడ నేను పక్కన స్క్రీన్ షాట్ మీకు డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నాకైతే మానిటైజేషన్ కంప్లీట్ అయింది. నా వీడియోస్ మీద యాడ్స్ ప్లే అవుతున్నాయి, నాకు చిన్నగా రెవెన్యూ జనరేట్ అవుతా ఉంది. ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఫస్ట్లో నాకు వ్యూస్ బాగా ఇప్పుడు వ్యూస్ తగ్గినాయి. అది కూడా కొంచెం ఎందుకు ఫస్ట్లో బాగా వ్యూస్ వస్తున్నాయి, ఇప్పుడు ఎందుకు తగ్గినాయి అంటే ఫస్ట్లో నేను చేసేటప్పుడు ఏమంటే నా ఛానల్ కొత్త ఛానల్ బాగా బూస్టప్లో ఉంది, బాగా పోతుంది. మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చాను, దానివల్ల కొంచెం తగ్గింది. ప్లస్ ఇంకోటి నా దాని మీద కాపీరైట్ స్ట్రైక్స్ అవి పడ్డాయి. అంటే మనకు తెలియకుండా ఫస్ట్లో తెలియకుండా ఏమంటే మ్యూజిక్ సినిమా మ్యూజిక్లో వాడేస్తాం కదా, అంటే తెలిసి కాదు మనం తెలియకుండా వాడేస్తాము, యూజ్ చేస్తాము. వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు మన మీద క్లెయిమ్ వేస్తారు. అట్లా నా మీద క్లెయిమ్ స్ట్రైక్ పడిన వెంటనే ఒకసారి స్ట్రైక్ పడినా క్లెయిమ్ పడినా కూడా మన ఛానల్ ఆటోమేటిక్గా పక్కన తీసి పెడతాయి యూట్యూబ్. మళ్ళీ మనం రికవర్ అవ్వాలి, చాలా టైం పడుతుంది. ఆ విధంగా నా మీద స్ట్రైక్స్ పడినాయి, 2 స్ట్రైక్స్, కాపీరైట్ క్లెయిమ్స్ చాలా పడినాయి. అందువల్ల మన ఛానల్ కొంచెం దూరం పెట్టేసింది. ఫస్ట్లో వచ్చే వ్యూస్ ఇప్పుడు రావట్లేదు, పోతుంది. ఓకే, కానీ అయినా కూడా యూట్యూబ్ మనం వస్తుంది, వ్యూస్ వస్తుంది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూస్ చూడకూడదు, కామెంట్స్ చూడకూడదు, లైక్స్ చూడకూడదు. మనమేం యూట్యూబ్లో డబ్బు కోట్లు లక్షలు డబ్బు సంపాదించడం రాలేదు కదా, మన ఇంట్రెస్ట్ వచ్చాక ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వీడియోస్ పెడుతూనే అప్లోడ్ చేస్తూనే ఉండాలి. ఏదో ఒక రోజు 100% నువ్వు సక్సెస్ అయిపోతావు. ఎందుకంటే సక్సెస్ చేస్తుంది యూట్యూబ్. ఎందుకంటే ఆ అల్గారిథం అనేది చెక్ చేస్తుంది రెగ్యులర్గా, ఏ వీడియోస్ వస్తున్నాయి, రెగ్యులర్గా ఏది కంటెంట్ వస్తుంది, రెగ్యులర్గా ఎవరు పెడతాను చెక్ చేసి ఏదో ఒక టైంలో నీ ఛానల్ బూస్టప్ చేస్తుంది. అప్పుడు పొద్దున్న నీ ఛానల్ అందరికి పుష్ చేస్తుంది. అంటే పుష్ చేస్తుంది అంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే కొంతమంది పైన వచ్చేస్తాయి. మన ఫేమస్ యూట్యూబర్లు పేజ్ ఫస్ట్లో వస్తారు. ఆ విధంగా ఎవరు యూట్యూబ్ చేసినా టక్కని మనది వచ్చేట్టుగా, అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా మన వీడియో అది ఆటోమేటిక్ పంపిస్తుంది. వాళ్ళు చూడగానే ఏందని ఒకసారి ఓపెన్ చేస్తారు. అప్పుడు దాంట్లో ఓకే ఇదే వీడియోని బ్యాక్ పడతారు. వాళ్ళు అట్లా ఓపెన్ చేసి చూసి ఒక 30 seconds చూసి బ్యాక్ కొట్టినా కూడా మనకు వ్యూ కింద పడుతుంది. అట్లా వ్యూస్ పడే కొందికి యూట్యూబ్ అల్గారిథం ఓకే ఈ వీడియో ఎక్కువ మంది వ్యూ చేస్తున్నారని చెప్పి అది ఇంకా బూస్ట్ చేసి మన ఇండియాకి పక్క కంట్రీకి కూడా స్ప్రెడ్ చేస్తుంది. ఎందుకంటే కొన్ని కోట్ల ఛానల్స్ ఉన్నాయి. అంటే ఎంతమంది సబ్స్క్రైబర్స్, ప్రతి దానికి అది సబ్స్క్రైబర్స్ అంతా ప్రతి మొబైల్కి మన వీడియోని, ప్రతి అకౌంట్కి మన వీడియోని అది త్రో చేస్తూ ఉంటే ఎవరైనా చూసి చూసి బ్యాక్ కొట్టినా కూడా ఆ వ్యూ ఆటోమేటిక్గా మన దాంట్లో యాడ్ అయిపోతే వస్తుంది. ఇంకోటి నేను చేసిన ఇదేంటంటే రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి. ఫస్ట్ మానిటైజేషన్ త్వరగా కంప్లీట్, రెగ్యులర్గా మీరు వ్యూస్ చూడొద్దండి, ఏం చూడొద్దండి. మీరు రెగ్యులర్గా వ్యూ పెడతారు, బ్యాడ్ కామెంట్స్ పెడతారు, ఏం పెట్టినా అవి ఏం పట్టించుకోద్దండి. ఎందుకంటే వన్స్ మనకి రెవెన్యూ జనరేట్ మన డబ్బు వచ్చింది, ఆ డబ్బుని మనం పెడితే అప్పుడు వీడియో ఇప్పుడు ఈ విధంగా వచ్చేసాను. కాబట్టి నేను అనుకోను నా ఛానల్ మానిటైజేషన్ దగ్గర పోతుంది. మానిటైజేషన్ అంటే కూడా నాకు తెలుసు. యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే అది అందరూ చూస్తారు అంతే, కానీ యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసి నాకు డబ్బులు వస్తాయని కూడా నాకు తెలియదు. ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను. అదే ఇప్పటికైతే నాకు ఏ డబ్బు విత్డ్రా కాలేదు, కానీ నాకు ఒక యాడ్సెన్స్ అని ఒక అకౌంట్ క్రియేట్ అయింది. అకౌంట్లో డబ్బులు యాడ్ అవుతూ ఉన్నాయి. అది $100 వస్తే అది మనం విత్డ్రాకి వస్తుంది. అంటే ఇప్పుడు నా ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిందంటే బ్యాంక్ వెరిఫికేషన్లో ఉంది. బ్యాంక్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఏదో పిన్ వస్తుందండి. ఆ పిన్ మళ్ళీ మన అకౌంట్లో ఎంటర్ చేసినాక అప్పుడు మనకి డబ్బులు మనీ అయితే, అంటే ఇప్పుడు నువ్వు ఒక నెలకి $100 కానీ వస్తే మన అకౌంట్లో పడతాయి. $100 ఎక్కువ వచ్చినా పడతాయి, 100 కన్నా తక్కువ వచ్చింది అనుకో అట్లే డబ్బు అట్లే ఒక అకౌంట్ ఉంటుంది, యాడ్సెన్స్ అకౌంట్ అట్లే హోల్డ్లో ఉంటుంది, ఆన్లైన్ అకౌంట్. అది నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్. ఎప్పుడైతే నీ ఛానల్ 100 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతుంది, $100 మనీ కంప్లీట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మన బ్యాంక్ అకౌంట్లోకి ఆ డబ్బు అదే ట్రాన్స్ఫర్ చేసి ప్రతి దానికి మనకి మెయిల్ వస్తుందండి. మనీ పడినా మెయిల్ వస్తుంది, మనీ ట్రాన్స్ఫర్ అయినా మెయిల్ వస్తుంది, కాపీరైట్ క్లెయిమ్ పడినా మెయిల్ వస్తుంది, మానిటైజేషన్ కంప్లీట్ అయినా మెయిల్ వస్తుంది. మీ ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది, మీరు వెరిఫికేషన్ ఛానల్ అప్లై చేయనప్పుడు మన ఛానల్ మనమే వెరిఫికేషన్ చేయించుకోవాలి. మనకు అప్పటిదాకా ఉండగా ఒక ఛానల్ మన దాంట్లో మానిటైజేషన్ అప్లై అయిన ఒక ఐకాన్ ఒకటి హైలైట్ అవుతూ ఉంటుంది. దాన్ని ప్లస్ చేసిన తర్వాత మెటీరియల్స్ అని ఇచ్చిన తర్వాత వాళ్ళు మన ఛానల్లోని వీడియోస్ అన్నీ చెక్ చేస్తారు. అంటే పెట్టిన వీడియోలు వీళ్ళు ఓన్ వీడియోసా, లేకపోతే ఇంకేదైనా వీడియో కాపీ చేసి పెట్టినారా, లేకపోతే ఇంకేదైనా సినిమా మ్యూజిక్ యూస్ చేసినారా, ఇంకేదైనా యూస్ చేసి ఇంకేదైనా వల్గర్గా ఉందా, ఇంకేదైనా అంటే కొన్ని దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇలా కొంచెం సెన్సిటివ్వి అలాంటివన్నీ ఉన్నాయి. అన్నీ చెక్ చేసిన తర్వాత ఈ ఛానల్ అంతా క్లియర్గా ఉందని చెప్పి అది మాన్యువల్గా చెక్ చేస్తారు. మిషన్లో ఏముండవు. యూట్యూబ్లో ఎంప్లాయీస్ వాళ్ళు మన ఛానల్ తీసుకొని మొత్తం చెక్ చేసి తర్వాత ఈ ఛానల్ ఏం ప్రాబ్లం లేదని చెప్పి మనకి రిప్లై మెయిల్ ఇస్తారు. మానిటైజేషన్ మేము యాక్సెప్ట్ చేసినాము, ఇంకా మీ ఛానల్ మీద యాడ్స్ ప్లే అవుతాయి అని చెప్పి మనకి కంప్లీట్ చేసి ఆ విధంగా నాకు మెయిల్ వచ్చింది, యాక్సెప్ట్ చేసినట్టుగా మెయిల్ వచ్చింది. నాకు హ్యాపీగా ఉంది. మళ్ళీ నేను చెక్ చేశాను, నా దాని మీద యాడ్స్ ప్లే అవుతున్నాయి. యాడ్స్ ప్లే అయినప్పుడు మనకి మనీ జనరేట్ అవుతుంది. కొంతమందికి వచ్చి మానిటైజేషన్ కంప్లీట్ అవ్వకపోయినా యాడ్స్ ప్లే అవుతాయి. ఆ యాడ్స్ ప్లే అయినప్పుడు ఆ మనీ మనకి రాదు, అది మనీ యూట్యూబ్కే వెళ్ళిపోతుంది. కంపెనీ వాళ్ళు యూట్యూబ్కి ఇస్తే అది యూట్యూబే ఎత్తుకుంటుంది ఆ మనీని. ఇప్పుడు మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత నుంచి యాడ్స్ ప్లే అయితే
అది మాత్రమే అది మనకి ఆ మనీలో కొంత పర్సెంటేజ్ యూట్యూబ్ తీసుకొని కమిషన్ తీసుకొని తర్వాత మిగతా మనీ మనకి ఇస్తుంది. ఇంకోటి ఎలాంటి ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేయడానికి ఓపెన్ చేసి అదే పెద్ద మ్యాటరే కాదు, టకటక ఏదో ఛానల్లో చూసి యూట్యూబ్ ఓపెన్ దానికి మనం ఎలాంటి ఎక్విప్మెంట్స్ కాదు. నేను చెప్తాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ ఉండండి. మొబైల్తో పాటు ఒక చిన్న నా దగ్గర ఉన్న మైక్ ఉంది కదా, ఈ మైక్ వచ్చి నేను కొనింది ఎంత 800 రూపీస్ కొనండి, దగ్గర 2 years అయిపోతుంది. ఈ మైక్ యూట్యూబ్ ఛానల్ పెట్టకముందే నా దగ్గర మైక్ ఉన్నింది. ఆ మైకే ఇది అయితే చాలా బాగుంది, డిజిటెక్ది. ఇది కావాలంటే లింక్ నేను కింద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది, బ్యాకప్ బాగా వస్తుంది, చాలా బాగా కనెక్ట్ అవుతుంది, వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడానికి చాలా బాగుంటుంది. ఇలాంటి మైక్ ఒకటి తీసుకోండి. ప్లస్ మామూలు మన దగ్గర మంచి క్వాలిటీ వచ్చే మొబైల్. ఇంక మన హ్యాండ్తో తీసేది హ్యాండ్తో పడుతుంది, అది హ్యాండ్ తిరిగినప్పుడు కొంచెం చిన్నగా ట్రైప్యాడ్ ఒకటి ఉంటుంది. ఆ ట్రైప్యాడ్ అంతా ఒక 600-700 ట్రైప్యాడ్. ఆ ట్రైప్యాడ్ తీసుకుంటే ఎక్కడైనా పెట్టేసినామా, వీడియో ఆన్ చేసి ప్లే చేసినామా, మనం దాన్ని చూస్తాం మాట్లాడుకుంటాం. అంటే అక్కడ ఆడియో రికార్డ్ అవుతాం, అక్కడ వీడియో రికార్డ్ అవుతుంది, ఇక్కడ వాయిస్ రికార్డ్ రెండు ఆటోమేటిక్ షింక్ అయిపోతుంది. మళ్ళీ మన ఎడిటింగ్ కూడా చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, విఎన్ అని, ఇన్షాట్ అని, ఆ యాప్లని, ఫ్రీ యాప్స్ అవన్నీ దాంట్లో యూస్ చాలు. మనకేం పెద్ద సినిమా కాదు, మనం తీసేది కాదు, మనకేం ఇక్కడ లారీ వచ్చి దిగేది, ఇట్లా వచ్చి పూలు పడి అవన్నీ మనకు అవసరం లేదు. మనం ఏం చెప్పాలనుకుంటున్నామో చెప్తే చాలు. ఇంకోటి ఏమంటే చాలా నెగిటివ్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే చాలా, కొంచెం కాదు, 100% నెగిటివ్ వస్తుంది, 1% పాజిటివ్ వస్తుంది. ఆ నెగిటివ్ భరించి మనం దీనిలో నిలబడినా అంటేనే ఆ నెగిటివ్ని పాజిటివ్గా చేంజ్ చేస్తాం. చాలామంది అంటారు ఈ వీడియోస్ ఏం బాగాలేవు, ఇది ఏముంది, దీంట్లో ఏముంది, దాంట్లో ఏముంది. మా ఫ్రెండ్స్ అంతా మనం అంటారు ఏంద్రా ఎందుకు పడతారు, నవ్వుతారు మన ముందు. అప్పుడు టైం మనకి ఏంద్రా వీళ్ళకి నవ్వుతున్నారే, చాలా అనవసరంగా ఈ వీడియో పెట్టినామే, అవంతా అవసరమే లేదు. దీనికన్నా వరస్ట్ వీడియోస్ చాలామంది యూట్యూబ్లో ఆ వీడియోస్ని వీళ్ళు చూసి నవ్వుకుంటారు అప్పుడు. కానీ మనం పెట్టే వీడియో మాత్రమే వీళ్ళకి నచ్చదు. అవన్నీ వదిలేండి, వాళ్ళు నవ్వుపోయినా చూడకుండా అవసరం లేదు. మనం పెట్టాలనుకుని పెడుతూనే ఉండాలి. అప్పుడుదా మనము ఏదో 1 year, కొంతమంది 2 years తర్వాత కూడా సక్సెస్. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బ్యాంకాక్ పిల్ల అనే ఒక ఆమె ఉంది. ఆమె ఛానల్ పెట్టి 2 years తర్వాత ఇప్పుడు ఆమె ఛానల్ నెంబర్ 1 హైప్లో పోతుంది. ఆమె అనుకునేదంటే ఒకప్పుడు మధ్యలో ఆమె ఛానల్ చాలా ఆపేసిందంట, ఏంది మనకి యూస్ రావట్లేదు. కానీ ఏమి ఉన్నట్టు ఆమె ఛానల్ అడుకో సర్ర వెళ్ళిపోయింది. అదే యూట్యూబ్ అండి. ఎప్పుడు ఛానల్ ఆమె దానిలో కంటెంట్ ఏముంటుంది, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తే స్కూల్ నుంచి తీసుకొస్తుంది, ఇంట్లో వంట చేసి చూపిస్తుంది, ఆయిల్ ఇదే ఉంటుంది, ఇంకేం ఉండదు. దాంట్లో సక్సెస్ అవుతుంది కదా, అవుతుంది. మళ్ళీ ఇంకొక ఛానల్ ఉంది, ఆయన ఏం చేస్తారు, అమెరికా ఉంటారు. ఆయన సేమ్ అంత, 2 కూతురు ఉంటారు ఆయనకి. ఆయన ఏం చేస్తారు, స్కూల్కి తీసుకెళ్తారు, ఇంటికి తీసుకొస్తారు, షాప్కి. స్కూలు, ఇల్లు, షాపు, ఆ 3 అవే చూపిస్తారు. ఇంట్లో జరిగే పనులు, ఈ పనులు వీడియోస్ తీసి అవన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటారు. దానికి కూడా మంచి వ్యూస్ వస్తే మంచిగా ఉంది. ఇంకోటి నాన్వేషన్ ఇప్పటికీ ఛానల్ పెట్టి తగ్గింది. 5 years అవుతుంది. ఫస్ట్ 3 years ఆయన నో ఇన్కమ్, జీరో ఇన్కమ్ అంట. జీరో అంటే జీరో ఇన్కమ్, ఏమీ లేదు ఆయనకి. ఇప్పుడు ఒక నెలకి 30 లక్షలు 40 లక్షలు తీసుకుంటున్నాడు. అంటే ఏంది, ఆయన నేర్చుకున్నాడు. ఈ 3 ఏళ్ళు ఆయన చేసింది నేర్చుకుని ఆయన ఫస్ట్ ఆయన పెట్టిన వీడియోస్ ఏం కంటెంట్ ఉంటుందో, ఏం వరస్ట్ కొంటే వీడియోస్ అవి పెట్టుకుంటే ఆయన మాట్లాడడం ఎలా, వీడియో పట్టుకోవడం ఎలా ఏం చేయాలి అని నేర్చుకున్నాడు. ఇప్పుడు ఆయన కళ్ళు మూసుకొని ఏ వీడియో పెట్టినా కూడా లక్షల్లో డబ్బులు వస్తుంది, మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి. అంటే ఈ 3 ఏళ్ళు ఆయన నేర్చుకున్నాడు. ఇప్పుడు మనం డైరెక్ట్గానే వెరీ లెవెల్ కంటెంట్ మనం పెట్టలేము. మనకు పెట్టగలని ఉన్నాక మనకు తెలియదు, మనకు థాట్స్ ఉన్నాక ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి కూడా మనకు తెలియదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవడానికి ఏదో మన పిచ్చి వీడియోస్ పెడతాను, అవన్నీ మనం నేర్చుకోవడానికి. నాకు కూడా ఇప్పుడు నేను వీడియో మీతో మాట్లాడుతాను, ఒకప్పుడు ఈ విధంగా నేను మాట్లాడలేకపోయేవాడిని కాదు. కెమెరా ఆన్ చేసి ఏం మాట్లాడాలి ఆలోచించుకుంటూ ఉండేది, మళ్ళీ రాసుకుంటే ఏం రాసుకోవాలో కూడా తెలియదు. కానీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నాకు అర్థమవుతుందంటే నేను 1 year లాస్ట్ ఒక 1 year నుంచి నేను వీడియోస్ 1-2 వీడియోస్ అప్లోడ్ చేస్తాను, ఏదో చిన్న వాయిస్ ఓవర్లు ఇస్తున్నాక నాకు అర్థమైంది. ఓకే, ఈ విధంగా మాట్లాడాలి, ఈ విధంగా చెప్పాలి, ఈ విధంగా కెమెరా ఫిక్స్ చేయాలి, బ్యాక్ కెమెరా ఫిక్స్ చేయాలి, ఫ్రంట్ కెమెరా ఫిక్స్ చేయాలి, కెమెరాని చూసి మాట్లాడాలి, పక్కన చూసి మాట్లాడాలి, అట్లా ఎట్లా పెట్టాలి అని నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత యూట్యూబ్ రావాలంటే మనం ఫస్ట్ నేర్చుకోవాలంటే బయటకు ఎక్కడ క్లాసులు తీసుకోవాలని చెప్పేది కాదు. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే మీరు ఏదో ఒక వీడియోస్ తీసండి, సెల్ఫీ వీడియోస్ పెట్టండి, ఇది ఇక్కడ పోయినా ఫ్రెండ్స్ ఇది బాగుంది, అది ఫ్రెండ్స్ ఇది పెట్టండి, అది పెట్టే కొంది మీలో 100% నేర్చుకుంటారు. ఎవరైనా అంతే స్టార్టింగ్లో సైకిల్ దొక్కేదో స్టార్టింగ్లో పడినాక సైకిల్ వదిలేస్తాం, మళ్ళీ లేచి తొక్కుతాం, మళ్ళీ వేస్తాం. కానీ ఒక రోజుకి పర్ఫెక్ట్ నేర్చుకుని. ఇది కూడా అంతే, యూట్యూబ్లో స్టార్టింగ్లో మనం మంచి వీడియోస్ పెట్టలేము, మంచిగా వాయిస్ ఓవర్ ఇవ్వలేము, మంచిగా ఎడిట్ చేయలేము. కానీ పెట్టే కొద్ది ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఏదో ఒక వీడియో వైరల్కి వెళ్తుంది, ఏదో ఒక వీడియో సక్సెస్ అవుతుంది, మీరు ముందుకు వెళ్తారు. ఫస్ట్ నెగిటివ్ దీన్ని పాజిటివ్గా ఉండండి. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నాకు తెలిసింది నేను చేస్తాను, చూడకపోతే. ఇంకోటి ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఒక 5-6 మందికి మాత్రమే చెప్పండి. మీతో ఎవరికి యూట్యూబ్ ఛానల్ నేను క్రియేట్ చేసిందని చెప్పొద్దండి, ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దని అవసరమే లేదు. మీ పాటికి మీరు వీడియోస్ తీసి పెట్టుకుంటానే ఉండండి.
మనం చేసిన తప్పేంది తెలుసా? యూట్యూబ్ ఛానల్ నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందరికీ మనం వాట్సాప్‌లో ఆ లింకులు పెడతాం. అది నేను చేసిన తప్పు కూడా అదే. దానివల్లే నేను ఇంత వేస్ట్ అయిపోయాను. మీరు అలాంటివి చేయదు. ఎందుకంటే అలా పెట్టడం వల్ల అందరూ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని దగ్గర నీకు వద్దన్నా ఒక 500 సబ్స్క్రైబ్ వచ్చేస్తారు. వీళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ చేయడం, వీళ్ళ ఫ్రెండ్స్ ఆ గ్రూప్‌లో పెట్టా, ఈ గ్రూప్‌లో పెట్టా అని ఏదో పెట్టేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కానీ మనం పెట్టే వీడియో ఎంతమంది చూస్తున్నారు అదిదా మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నీ దాంట్లో 10 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, నువ్వు పెట్టే వీడియో 10 మంది కానీ చూస్తే ఆటోమేటిక్గా నీ ఛానల్ ఆడుకో వెళ్ళిపోతుంది. ఎందుకంటే నీ సబ్స్క్రైబర్స్ నీ వ్యూస్ మ్యాచ్ అవుతున్నాయి. దానివల్ల నువ్వు పెట్టే వీడియో 10 మంది చూసి ఇంకా 250 మంది చూడకుండా ఉన్నాడంటే దాని అర్థం ఏంది? యూట్యూబ్ అర్థం ఓకే వీడు అందరినీ పెయిడ్ సబ్స్క్రైబర్స్, అంటే వీళ్ళందరూ బలవంతంగా సబ్స్క్రైబ్ చేయించుకున్నారు వీడియో, కాబట్టి ఆ వీడియో ఎవరు చూడట్లేదు అంటాడు. అట్లా అర్థమవుతుంది అల్గారిథంకి. కాబట్టి అది ప్రమోట్ చేయదు మన ఛానల్ ఎవరికి ప్రమోట్ చేయదు, మన ఎక్కడికి మన ఛానల్ పోనీదు. కాబట్టి సబ్స్క్రైబర్స్ అసలు అడగొద్దని సబ్స్క్రైబ్ నిదానంగా రండి. మనము మన ఎగ్జైట్మెంట్ ఏంటంటే టకటక అంటే కుదరదు. యూట్యూబ్లో పేషెంట్గా వెయిట్ చేసి నీకు తెలియకుండా ఒక వీడియోకి 200 మంది 300 నాకైతే కొన్నిసార్లు అయితే నాకు వీడియోకి దగ్గర ఒకేసి 100 మంది సబ్స్క్రైబ్ పెరిగిపోతారు. ఎట్లా పెరిగిపోయారంటే తెలియదు. అంటే ఈ ప్రమోట్ చేస్తాను ఎందుకంటే కొత్త వాళ్ళు కాబట్టి చూడండి, ఓకే ఏదో బాగుంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఆల్రెడీ పాత వీడియో నాది ఏంద్రా అని పోసేస్తారు. కాబట్టి సబ్స్క్రైబర్స్ అడగొద్దండి, వీడియోలు అడగండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అట్లా అడగండి. కానీ మీరు బలవంతంగా ఎవరికి లింకులు పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోవద్దని చెప్పదు. ప్లస్ ఇంకోటి వీడియో తీసిన తర్వాత ఆ వీడియోని నేను కూడా అదే చేస్తాను. తప్ప అందరికీ వాట్సాప్లో పోస్ట్ చేస్తాను. ఆ లింకులు ఓపెన్ చేసి మన వ్యూ అట్లా వాట్సాప్లో పోస్ట్, ఎందుకంటే ప్రతిదీ తెలిసిపోతుంది దానికి యూట్యూబ్ అల్గారిథంకి. అది చెప్పేస్తుంది మన యూట్యూబ్ కింద కూడా వాట్సాప్ లింక్ ద్వారా ఎంతమంది చూసినారు, డైరెక్ట్ లింక్ ఎంతమంది చూసారు, రికమెండేషన్ ఎంతమంది చూసారు, సర్చ్లో ఎంతమంది చూసినారు, ప్రమోషన్ ఎంతమంది చూసినారు, దానికి నీట్గా తెలిసిపోతుంది. కాబట్టి అలా కూడా ఏం చేయదు. మీరు వీడియో తీసి అప్లోడ్ చేసిన గమనివ్వండి. ఆ వీడియో ఈరోజు కావాలి, రేపు కావాలి, ఎల్లుండి కాకపోయినా నేను కొన్నిసార్లు మొన్న పెట్టిన వీడియో 28-30 వ్యూస్ ఉంటాయి, అంతే కదా చూసి మర్చిపోయి వదిలేస్తుంది. మళ్ళీ 1 వీక్ చూసేది 1K వెళ్ళిపోయి. అంటే మనం పెట్టేది దానిపైన బ్యాక్గ్రౌండ్ జరుగుతూ ఉంటుంది. యూట్యూబ్ పని ఏం చేస్తాం, మన వీడియో అందరికి ప్రమోట్ చేస్తుంది, చూసుకుంటాం, దానిపైన చేస్తూ ఉంటుంది, మన పని మనం చేసుకుంటాం పోలంతే. అది ఇంకోటి అడిగారు కదా, ఎట్లా మీరు త్వరగా మీది మానిటైజేషన్. నేను ఏ టిప్స్ ఫాలో అవ్వలేదండి. నేను నేర్చుకున్నాను అసలు ట్యాగ్స్ అంటే ఏంది, ట్యాగ్స్ పెట్టాలి, టైటిల్ పెట్టాలి, డిస్క్రిప్షన్ పెట్టాలి, అవన్నీ పెట్టాలని నేను వేరే యూట్యూబ్లో ఛానల్స్ చూసి నేర్చుకున్నాను. ఇప్పుడు ట్రెండింగ్ అనుకోండి, ఎక్కడైనా ఎవరో ఇక్కడ ఒక పులి వచ్చేసిందంటారు, అందరూ పులి వచ్చిందంటారు. అప్పుడు అందరూ ఏమంటారు, పులి వచ్చింది అంటే తిరుమలలో పులి వచ్చింది అని సెర్చ్ చేస్తారు. ఎందుకంటే ఎక్కడ చూడాలి న్యూస్ వాళ్ళు. ఫస్ట్లో అయితే అప్పట్లో అయితే మనకి ఏముండేది, యూట్యూబ్ అని ఎవరు తెలియదు కాబట్టి న్యూస్ ఛానల్ వచ్చేదా, న్యూస్లో చూద్దాం. కానీ ఇప్పుడు అట్లా కాదు, టకటగా యూట్యూబ్లో తిరుమల టైగర్ అని కొట్టగానే దాని తగిన వీడియోస్ ఉంటే వస్తాయి. అప్పుడు అంటే మన ట్రెండింగ్ ఏం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఏం చేస్తారు అందరూ, ఇక్కడ బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చాయి, జనసేన అలాంటి కొడతారు. అప్పుడు మనం అలాంటి వీడియోస్ తీస్తే త్వరగా మన కొట్టగానే సెర్చ్లో కూడా ఓకే ఈ ఛానల్ మనకు వచ్చింది, ఓకే తిరుపతి గంగమ్మ జాతర జరిగింది, గంగమ్మ జాతర వీడియోస్ చాలామంది కొడతారు, ఎలాంటి జరిగి చూద్దామని. అప్పుడు మనం ఆ వీడియో కానీ చూస్తుంటే అవి వస్తాయి. అంటే ట్రెండింగ్ ఉన్న వీడియోస్ కానీ తీస్తే చాలా వరకు అవి ముందుకెళ్ళడానికి ఇదవుతాయి. అంటే రెగ్యులర్గా వచ్చే వీడియోస్ అయితే ఎవరు చూడరు, ట్రెండింగ్ ఉన్న వీడియోస్. ప్లస్ ఇంకోటి వ్లాగ్స్ బాగా, ఎందుకంటే ఇప్పుడు ఎవరి ఇంట్లో ఏమైనా జరిగింది, ఆ ఇంట్లో వాళ్ళు కొట్టుకున్నారు, మనకి ఇంట్రెస్టింగ్ కూడా చూడడానికి. అలాంటి వీడియోస్ కానీ తీస్తే అంటే లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అలాంటివి చూస్తే కూడా చాలామంది చూడడానికి ట్రై చేస్తారు, అప్పుడు వ్యూస్ బాగా వస్తాయి. నేను చేసింది ఏంటంటే, నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నా, ఎవరేమన్నా పట్టించుకోవాలి. కొంతమంది బాగున్నాయి, నేను కొంతమంది బాగాలేదు, కొంతమంది ట్రై చేయి ముందుకెళ్తే, కొంతమంది అది అవ్వదులేని, అందుకు మనకి ఏం అవసరమో జాబ్ చేసుకోవచ్చు కదా, జాబ్ లేదు వస్తుంది కదా. నేను జాబ్ చేసుకుంటూ ప్లస్ ఇది చేసుకుంటున్నాను, చూద్దాం అవుతుంది అవ్వకపోతే పోతున్నట్టుగా చేసుకుంటాను. ఏమో తెలియకుండా నా ఛానల్ అయితే మానిటైజేషనే కంప్లీట్ కాదు అనుకోండి, ఛానల్ మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయింది. ఇంకా వెరిఫికేషన్ జరిగి ఇంకా $100 వస్తుంది, ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి వస్తుంది. ఆ రోజు దాకా వెయిట్ చేస్తూ ఉండాలి. అది ఇదండి. చాలామంది అడుగుతున్నారు కదా, అసలు ఏంది యూట్యూబ్ అంటే ఏంది, ఎలా వచ్చినావు, ఏం చేస్తున్నావు అంటే చెప్తున్నారు కదా. నేను జాబ్ చేస్తూ టైం దొరికినప్పుడల్లా యూట్యూబ్ ఛానల్లో నా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, పర్సనల్ వీడియోస్ అవి ఏదో పిచ్చి వీడియోస్ అని అప్లోడ్ చేస్తున్నాడు. మొత్తానికైతే మంచి కంటెంట్తోనే వస్తాను, మంచి కంటెంట్ తీస్తాను. ఇప్పుడే ఎందుకంటే కొత్తగా వచ్చి యూట్యూబర్కి ఫస్ట్ ఏంటంటే మాట్లాడలేరు. ఏదైనా షాప్ కాడికి ఏదైనా ఫుడ్ వీడియో మన వీడియో దిగా టక్కన మనం చూడాలి, మనం టక్కన డౌట్ పెట్టుకుంటాం, భయపడతాం తీయాలంటే. ఆ ఫియర్ ఉంటుంది. ఆ ఫియర్ అంతా పోవాలంటే మనం కొంచెం ఫస్ట్ ఒక షాప్ కాడికి మనం ఇంకో షాప్ కొంచెం తీసాం, ఇంకో షాప్ కొంచెం తీసాం, ఇంకో షాప్ కొంచెం అటు వీడియో అలా తీసి మనలో ఉన్న ఫియర్ మొత్తం పోయి డైరెక్ట్ రేపైతే నా వీడియో తీసుకుంటాను అని చెప్పి వాళ్ళని అడిగి మనం తీసుకుని స్టేజ్కి వెళ్తాం. ఇప్పుడు నేను కూడా స్టార్టింగ్లో నేను అనుకుంటా, ఈరోజు ఫుడ్ తినడానికి వెళ్తాం, ఫుడ్ వీడియో తీయాలంటే అలా ఆ రెస్టారెంట్కి వెళ్ళమంటే వీడియో తీయాలని భయం వేస్తుంది. వాళ్ళు ఏమైనా అంటారా అంటే ఏం యూట్యూబ్ అన్నట్టు మనం వాళ్ళేం అనలేము కాబట్టి అక్కడ మన ఛానల్ మనము టీమ్ వీడియో
అట్లా కొంచెం ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఏదైనా రెస్టారెంట్‌కి నేను వీడియో తీయగలుగుతున్నాను. అంటే నాకు కొంచెం భయం తగ్గింది. అంటే ఇంకొంచెం తీసుకుంటే ఒక రోజుకి నాకు ఫుల్ ఫియర్ మొత్తం పోద్ది. అప్పుడు ఎంతమంది జనాలైనా ఇట్లా కెమెరా చేతిలో మొబైల్ పట్టుకొని నేను మాట్లాడుకుంటూ హాయ్ ఫ్రెండ్స్ ఇట్లా నేను ఇక్కడికొచ్చాను. ఇక్కడ సంథింగ్ అని నేను చెప్పొచ్చు. ఇప్పుడైతే ఇట్లా చెప్పాలని భయం ఏమన్నా ఏమంటారు సరేలే ముందు వీడియో తీసుకునేది మళ్ళీ ముందు వీడియోస్ మళ్ళీ వాయిస్ ఓవర్ డైరెక్ట్‌గా అంతా జనాల్లో మనం మాట్లాడుకుంటా ఉంటే మన వాయిస్ ఆ జనాల వాయిస్ అంతా తీసుకుంటే యూట్యూబ్‌కి అర్థమవుద్ది. ఓకే. ఇది వీడి ఒరిజినల్ వాయిస్ ప్లస్ ఇది ఒరిజినల్ వీడియో. ఎందుకంటే మనతో పాటు చుట్టుపక్కల మాట్లాడే రికార్డ్ ఉంది కాబట్టి ఎలాంటి వీడియోస్‌కి అది ఇంకా కొంచెం బూస్ట్ చేస్తుంది. ఈ విధంగా మనం మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రైన్ అవ్వాలంటే ఇలాంటి ఏదో వీడియోస్ పెడుతూ ఉంటే మనం ఏదో ఖచ్చితంగా ట్రైన్ అయిపోతాం. ఇప్పుడు ఖచ్చితంగా పెట్టుకొని స్మూత్‌గా అసలు మనం ఎట్లా కావాలంటే అట్లా వీడియోస్ తీసుకుంటే అందరి ముందుగా భయం లేకుండా తీసుకుంటాం. అది నేను చెప్తున్నాను. ట్రై చేయండి. ఖచ్చితంగా యూట్యూబ్‌లో ఏదో ఒకటి సక్సెస్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు వీళ్ళంతా కూడా యూట్యూబ్‌లో సక్సెస్ అయిన వాళ్ళు ఫస్ట్ ఒకప్పట్లో ఆయన ఛానల్ అంతా అసలు బ్లర్‌గా అసలు వీడియోస్ చూడడానికి ఇంట్రెస్ట్ రాలేదు. ఇప్పుడు ఆయన ఒక టీమ్ బిల్డ్ చేసుకొని మరీ వీడియోస్ తీస్తున్నారు. లైఫ్ స్టైల్ వీడియోస్ చేస్తున్నారు, టెక్ వీడియోస్ చేస్తున్నారు, అంటే ఇట్లా ఆటోమొబైల్స్ అన్ని ఛానల్ ఓపెన్ చేస్తే మళ్ళీ వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి అన్నీ వస్తూ ఉంటాయి. అసలు ఆయన ఏంది ఒకప్పుడు ఆయన టీచర్, కాలేజీలో టీచర్ అలాంటి పెద్ద టీచింగ్ జాబ్ వదిలేసి ఆయన దిగినాడంటే ఆయనకున్న ప్యాషను ప్లస్ దీనిలో వస్తున్న మనీ ఆ రెండు ఆయన అవుతున్నాయి. ఇప్పుడు వన్స్ ఆయన ఛానల్ హైప్‌కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం పెట్టినా చూస్తారు. అది నేను చెప్పేది. తర్వాత ఇప్పుడు ఆ యూట్యూబ్‌లో ఆ యూట్యూబ్ మనీతో ఇప్పుడు జిమ్ పెట్టిన అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఇట్లా చాలామంది యూట్యూబ్ ఛానల్ వచ్చిన డబ్బులతో బిజినెస్ స్టార్ట్ చేసి అంటే ఇది లైఫ్ లాంగ్ దీని మీద డిపెండ్ అవ్వదు. ఆల్టర్నేట్ సోర్స్ కూడా అరేంజ్ చేసుకున్నాను. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్‌లో రావాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. వీడియోస్ చేయాలి, ఇంట్రెస్ట్ చేయాలి. నాకు ఏదైనా కంటెంట్ గురించి మళ్ళీ వదిలేయండి. ఈ ఫియర్ ఈ విధంగా మాట్లాడి ఇవన్నీ నేర్చుకొని కానీ యూట్యూబ్‌లో కానీ వస్తే ఖచ్చితంగా చెప్తున్నాను లైఫ్‌లో ఏదో ఒకటి సక్సెస్ అవుతారు. ఇది నేను ఇలానే వచ్చాను. నేను జరిగింది చెప్తున్నాను. నాకు జరిగింది నేను చెప్తున్నాను. మొత్తానికి నా ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయింది. త్వరలో కూడా నేను ఆ పిన్ వస్తుందంటే ఆ పిన్ వీడియో కూడా మీకు నేను చూపిస్తాను. ప్లస్ ఇప్పుడు మానిటైజేషన్ అయిన మెయిల్ మా దగ్గర వేసి చూపిస్తాను. ఆ పిన్ వీడియో తీస్తాను. మళ్ళీ మన దాంట్లోకి డబ్బులు ఎప్పుడైనా పడతాయి కదా డబ్బులు పడినప్పుడు నా దాని ఎంత డబ్బులు పడిందో కూడా చూపిస్తాను. నేను మంచి కంటెంట్ తీసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. ఐఎమ్ యువర్ BVK.